నమస్కారం. సిటీ న్యూస్ తెలుగు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల్లో A2EC ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం గడియార స్తంభం వద్ద సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు కోడెదాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన లేబర్ చట్టాలను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, మానవ పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తామన్నారు. వర్ధిల్లాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత. దేశవ్యాప్తంగా అన్ని సంఘాల వాళ్ళు, అన్ని కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగస్తులు, LIC వాళ్ళు, పోస్టల్ డిపార్ట్మెంటు, అనేకమైన సంఘాల వాళ్ళు ఇవాళ భారతదేశంలో నల్లోడి మీదకి వచ్చి ఏంటయ్యా కేంద్ర ప్రభుత్వం ఈ 44 చట్టాలు ఎందుకు పెట్టారు, 44 చట్టాలు ఉంటే ఎందుకు తీసేశారు, 4 చట్టాలుగా ఎందుకు మార్చారంటే ఇవాళ పేద కార్మికుల్ని 12 గంటలు పనిచేసుకుందామనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ 44 చట్టాలను తొలగించి 4 దుర్మార్గమైన చట్టాలు కోళ్లుగా మార్చింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి ఒక మనిషి వచ్చి 12 గంటలు పనిచేయాలి. 12 గంటలు అంటే ఉదయం 6 గంటలకు వచ్చి 12 గంటల దాకా పనిచేసి 2 గంటలకు వచ్చి మళ్ళీ 6 గంటల దాకా పనిచేయాలంటే అసలు మనిషి బతుకుతాడా? ఈ ప్రభుత్వం ఏమలుస్తుంది? కేంద్ర ప్రభుత్వం అసలు మీరు ధనవంతులకు వేల కోట్లకు డబ్బుని వాళ్ళకు దోసిపెట్టి బ్యాంకులు మొత్తం రద్దు చేస్తూ ఏడా కార్మికులు వచ్చేలకి వీళ్ళ యొక్క జీవితాలతో ఆటాడకుండా అది తప్పు పని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే పారిశుద్ధ కార్మికుల్ని ఎక్కడైతే ఈ రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారో ప్రభుత్వం ఇమ్మీడియట్గా వాళ్ళకి పర్మిట్ చేయండి. పర్మిట్ చేసి వాళ్ళకి ఒరిస్సా రాష్ట్రం లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా పర్మిట్ చేస్తే వాళ్ళ జీవితంలో వెలుగు ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్రం ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా పర్మిట్ చేయండి. అది ప్రభుత్వం యొక్క గొప్పతనం. అంతేగాని వీళ్ళ కడుపు కొట్టే ఉద్దేశం చేయకూడదు. అలాగే దివంగతులు, వికలాంగులు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంత జీలమైన పరిస్థితి అనిపిస్తున్నారో ప్రభుత్వం గుర్తించాలి. వాళ్ళకి అంటే ప్రభుత్వం AITC తరఫున ఒకటే మేము పిలిపిస్తున్నాం. వాళ్ళకి ఇమ్మీడియట్గా ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో. బాపట్ల జిల్లా చీరాల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎం అమర్నాథ్ బాబు ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద 1500 కోట్ల రూపాయలు విడుదల చేశారు అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించల శాంబశివరావు, వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య, కౌన్సిలర్ విద్యార్థులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం బీటెక్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. మాకు ఇది వరకు ఫ్రీ రీఎంబర్స్మెంట్ అనేది రాలేదు. ఫీజు గురించి ఇది వరకు చాలా ఇబ్బంది పడ్డాం. నేనే కాకుండా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. పేదవాళ్ళు అందరూ హై క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, సో పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ లొకేషన్ వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది కరెక్ట్గా టైంకి పడుతుంది. ఆ పడిన వెంటనే మేము వెళ్ళి కాలేజ్లో కట్టుకుంటూ మా రెగ్యులర్ స్టడీస్ మేము కంటిన్యూ. కాబట్టి థ్యాంక్ యూ లోకేష్ అన్న.
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నగవారిపాలెం గ్రామంలో హ్యాండ్ ఆఫ్ హోమ్ వారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇది పెనిమేలు అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో జరిగింది. నిర్వాహకులు కార్యక్రమాలు తెలిపారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధి జయరాజ్ కాగితాన్ని, డేవిడ్, డాక్టర్ దుర్గా, డాక్టర్ లిఖిత తదితరులు పాల్గొన్నారు. నొప్పులకి ఉదయం రాత్రి అది భలే వస్తుంది. పక్కదడుగు మొత్తం అడిగేసి పక్కదడుగు ఒకసారి పైకి పోతాము. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఎస్ఐ రవీంద్ర స్ఫూర్తిదాయకం, అభినందనీయమని కర్లపాలెం ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీస్ రావు అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన కర్లపాలెం మండల పరిధిలో ఉన్నత పాఠశాల అయిన చింతాపాలెం ఆట స్థలాన్ని ఆయన దగ్గరుండి బాగు చేయిస్తున్నారని, విద్యార్థులకు ఆటలకు క్రీడలకి చాలా చక్కగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆ గ్రామ టీడీపీ నాయకులు దొప్పలపూడి రాజశేఖర్ అభినందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా స్పందించి ఎస్ఐకి అభినందనలు తెలిపారు. దానికి ఒక వర్కర్ ఎవరన్నా దాంట్లో వచ్చి ఆడుకోవాలంటే బయట వాళ్ళు అందరూ పెద్ద పెద్దలు ఆడతారు. డాక్టర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ రోజు 12,000 వచ్చింది. డైరెక్ట్ మా ఎస్పీ గారు అకౌంట్కి కొట్టి వచ్చి ఆడుకుంటాం. వాడు ఇంకా గ్రౌండ్ పై వాటర్ తెచ్చుకోవడం, గ్యాస్ తెచ్చుకోవడం, లాగటం చూస్తాం. కర్లపాలెం మండలంలో ఉన్న ఎస్ఐ రవీంద్ర గారు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వారికి మా అభినందనలు తెలియపరుస్తున్నాం. మరి చింతాపాలెం ఉన్నత పాఠశాల ఎంతో చరిత్ర కలిగిన పాఠశాల. ఆ పాఠశాల ఆట స్థలము మరి చక్కగా సదును చేయటానికి, పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఆడుకోవటానికి దాన్ని అనువుగా దగ్గరుండి కర్లపాలెం ఎస్ఐ గారు చేయిస్తున్నారు. మరి ఆ విషయాన్ని మేము స్వయంగా వెళ్ళి పరిశీలించినప్పుడు మరి చక్కగా దగ్గరుండి ఎస్ఐ గారు ఆ గ్రౌండ్ లో ఉన్న ముళ్ళ మొక్కలను, చెట్ల పొదలను తీసివేసి దగ్గర ఉండి పిల్లలు ఆడుకోవటానికి చక్కగా ఆహ్లాదంగా వాకింగ్ చేయటానికి పెద్దలు మరి ఆ గ్రౌండ్ అంతటిని కూడా చాలా శుభ్రంగా చేపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యవంతమైన సమాజానికి రెడ్ క్రాస్ కృషి చేస్తుంది. అందులో భాగంగా మా కర్లపల్లిలో ఉన్న మా ఎస్ఐ గారు మంచి స్ఫూర్తిదాయకము. వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని మరి ఆ పాఠశాల గ్రౌండ్ కావచ్చు, సమాజ అభివృద్ధి కావచ్చు, ఆరోగ్యవంతమైన సమాజానికి కావచ్చు, అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తూ ఈ గ్రౌండ్ ని చక్కగా సదును చేస్తున్నా, చక్కగా నీటిగా అన్ని విధాలుగా ఏపీ దగ్గరుండి తన మంచి ఆలోచనతో మంచి పనిని
ఇంటి పనులు 100% వసూలు చేయాలని ఎంపీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కల్లపాలెం పంచాయతీలో పంచాయతీ సిబ్బందితో కలిసి ఇంటి పనులు వసూలు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం నుంచి ఆన్లైన్ చేయడం వల్ల ప్రజలందరూ ఇంటి పన్ను స్వర్ణ పంచాయతీ పోర్టల్లో కట్టాలని తెలియజేశారు. రసీదు కూడా ఆన్లైన్ లోనే వస్తుందన్నారు. ఈ నెల 15 లోపు అందరూ ఇంటి పన్ను చెల్లించాలని కోరారు. చేపట్టే అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ హౌస్ ట్యాక్స్ కూడా 100% ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేయమని గవర్నమెంట్ నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ నెల 15వ తేదీ వరకు 15వ తేదీ లోపల 100% హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. దీనిలో భాగంగా కర్లపాలెం గ్రామ పంచాయతీలు ఇప్పటివరకు కూడా 40% హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా ఈ 4-5 రోజుల లోపల పంచాయతీ సిబ్బంది అందరూ కూడా పెట్టి రాత్రి పౌరు ఎక్కువ టైం కేటాయించి అన్ని హౌసెస్లో కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ ట్యాక్స్ అంతా కూడా మాన్యువల్గా కాకుండా ఆన్లైన్ సిస్టంలో కట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ గ్రాడ్లపాలెం మండలంలో ఉన్నటువంటి అందరూ పంచాయతీ సిబ్బంది 100% ట్యాక్స్ కలెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓగా నేను అందరూ కోరుచున్నాం. ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క ఎవరైతే హౌస్ ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్యాక్స్ కట్టే అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపట్టాలంటే ఈ యొక్క ట్యాక్స్ రూపంలో మనందరం కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు చేపడుతుంటే డబ్బు కావాలి. కాబట్టి ఆ డబ్బుని మనం ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేయాలి. కాబట్టి అందరూ కూడా ఈ ట్యాక్స్ను మా సిబ్బంది వచ్చినప్పుడు మీ యొక్క హౌస్ ట్యాక్స్ అమౌంట్ను వాళ్ళకి చెల్లించవలసిందిగా. సార్వత్రిక సభలో భాగంగా గురువారం సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు మల్యాద్రి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు కర్షకులకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే 3 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగే సార్వత్రిక సమ్మెను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు. ముందుగా ఈ సమ్మె ఉద్దేశాన్ని మన మానేంద్రి గారు మాట్లాడతారు. విద్యార్థి గారు సెక్రటరీ కొత్తలు వస్తున్నారు. ముందుగా 4 లేబర్ కోడ్ వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఈ సార్వత్రిక సమ్మెకు హాజరైన వేమూరు, అమకలూరు, చుండూరు మండలంలో ఉన్నటువంటి కార్మిక కర్షక అంగన్వాడీ ఆశా పంచాయతీ ఆటో కార్మిక సోదరులందరికీ నా తరఫున సిఐటియు రాష్ట్ర కేంద్రం తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క సమ్మె ఉద్దేశాన్ని మన సంఘం నాయకులు అగస్టిన్ గారు వివరించారు. ఈ రోజు ఈ యొక్క సమ్మె ఎప్పటికిప్పటికి అనుకున్నది కాదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల సంవత్సరం తర్వాత చాలా సార్వత్రిక సమ్మె జరిగినాయి. మనమే కాదు, చినగంజ మండలంలోని పులవారిపాలెం సమీపంలో గల NH 216 జాతీయ రహదారి రైల్వే ఫ్లైఓవర్ పై 700 మీటర్ల తారు రోడ్డు పనులను గురువారం ప్రారంభించారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న మహాశివరాత్రి తిరణాల భక్తులు చినగంజం ప్రాంతానికి లక్షల్లో వస్తారని, ఈ సమయంలో దెబ్బతిన్న సిమెంట్ రోడ్డుపై తారు రోడ్డు ఉన్న వేయడంతో రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రజలు వస్తారని స్థానికులు అంటున్నారు. చినగంజం ప్రాంతంలో సోపిరాల కొత్తపాలెం గ్రామంలో 2 చోట్ల జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు తగు ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ వాళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం గనివారిపాలెంలో గ్రామంలో పశువైద్యులు లేకపోవడంతో అనేక జీవాలు మృతి చెందుతున్నాయని గ్రామస్తులు నక్కల వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వైద్యుడు కూడా ఎప్పుడో బుద్ధి పుడితే వస్తున్నారని, ఈ సమస్యపై రాజకీయ నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు నక్కల వెంకట్రావు, గనివారిపాలెం పంచాయతీ. మా ఊరు 5,000 ఓటింగ్ ఉన్నటువంటి పెద్ద గ్రామం. చీరాల నియోజకవర్గానికి ఈశాన్య మూలన ఉన్నటువంటి సెంటిమెంట్ ఉన్నటువంటి పెద్ద గ్రామం. మా ఊరు ఓటు ఎటు వేస్తే అటు గెలిచేటువంటి నియోజకవర్గం ఈశాన్య మూలన ఉన్నటువంటి గ్రామం. అదేవిధంగా 2.5 సంవత్సరం నుంచి పశువుల డాక్టర్ అనేవాడు మా పంచాయతీలో చూసుకోలేదు. మాది పెద్ద గ్రామం. పక్కన ఉన్నటువంటి కావురువారిపాలెం కావచ్చు, దేవనతలు కావచ్చు, పిట్టివారిపాలెం కావచ్చు, ఈ పంచాయతీలు ఈగాడ మా పంచాయతీకే రావాలి. 2.5 సంవత్సరం నుంచి ఇంత మట్టుకు రెగ్యులర్ డాక్టర్ లేక ఎవరో ఒకరోజు వస్తున్నారు, పోతున్నారు. గొడ్డులు 50,000 జవాలు గొర్రెలు ఉన్నాయి ఈ గ్రామంలో. చుట్టుపక్కల వలస వెళ్ళిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకున్న నాదుడే లేడు. అదేవిధంగా ఇంటికి వచ్చి కుటుంబరానికి వచ్చి 5 నుంచి 20 గొడ్లు ఉన్నటువంటి గీతలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు 20 గీతలు 5 గీతలకు వచ్చేసారు. మరి ఏ డాక్టర్ కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఇంత మటుకు పట్టించుకున్న గోడును అనేది లేదు. అదేవిధంగా ఈ గ్రామంలో చిన్న ఉన్నట్టు బోయినవారిపాలెం గ్రామంలో రెగ్యులర్ డాక్టర్లు ఉన్నారు. ఆ ఒక్కరోజు ఇన్ఛార్జి చేస్తే ఏదో మేము ఆ ఆఫీస్కి వెళ్ళాం, ఈ ఆఫీస్కి వెళ్ళాం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో గురించి ఎవరు పట్టించుకున్న నాదుడు లేదు. చాలా జవాలు చనిపోతున్నాయి. మాకు దానా కానీ ఏ కూడా అరేంజ్మెంట్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ భయభ్రాంతులకు గురైపోతున్నారు. మీరు మా వంతు దయించి మా గ్రామం మీద దృష్టి పెట్టి పశువుల డాక్టర్ని రెగ్యులర్గా వేసి ప్రజలకి మేలు చేయమని మిమ్మల్ని అందరూ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే జిల్లా ఆఫీసర్లు కావచ్చు, స్టేట్ ఆఫీసర్లు కావచ్చు, ఎవరైనా సరే దయించి మా విద్య మరియు వైద్య రంగంలో బాపట్ల పట్టణ రూపురేఖలు మార్చిన మహాయుడి బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వైఎస్ కృష్ణమూర్తి 8వ వర్ధంతి సందర్భంగా గురువారం పట్టణంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో స్థానిక టౌన్ లో ఏర్పాటు చేసిన ఈ పనులు కార్యక్రమం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ WGK మూర్తి, ఫోరం కార్యదర్శి డాక్టర్ PC సాయిబాబు, ప్రముఖ చిత్రకారుడు జీవి, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కృష్ణమూర్తికి సేవలను కొనియాడారు. ఉన్నత విద్యా వ్యాప్తికి కృషి చేసినటువంటి వ్యక్తులలో ప్రముఖుడు డాక్టర్ వైఎస్ కృష్ణమూర్తి గారు. 1962లో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి దానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ బాపట్లలో 63లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రారంభించడానికి ఆయన ఆద్యుడు. ఆ కళాశాల తర్వాత ఎంతో పేరు ప్రఖ్యాతులు వహించి దాని నుంచి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఎన్నో విద్యా సంస్థలు స్థాపించారు. డాక్టర్ కృష్ణమూర్తి గారు విద్యావేత్తే కాకుండా ప్రముఖ వైద్యుడు. ఆయన బాపట్ల చాలా కాలం పాటు వైద్యం చేస్తూ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడంలో డాక్టర్ వైఎస్ కృష్ణమూర్తి గారు అగ్రభాగాన ఉంటారు. ఆయన కృషితోటే, ఆయన వేసిన పునాది కారణంగానే ఈ రోజున బాపట్ల ప్రముఖ అనేక విద్యా సంస్థలతో విద్యా కేంద్రంగా వర్ధిల్లుతుంది. అనేక రకాలుగా ఆయన మరి ఆ రోజుల్లో మొట్టమొదటి ప్రారంభ దశలో విద్యా సంస్థ స్థాపించడం అంటే దానికి మరి ఎయిడ్ వచ్చే వరకు కూడా అనేక ఖర్చులు, వాటన్నిటిని కూడా కొన్ని సందర్భాల్లో సొంత జేబు నుండి ఖర్చు చేసి మరి ఆ విద్యా సంస్థను తీర్చిదిద్దారు. అహర్నిశలు దానికోసం మరి ఆ సంస్థ దినదినాభివృద్ధి చెందడానికి ఆయన ముఖ్య కారకులు.
బాపట్ల వాసులకు ఉన్నత విద్యను చీరాల నియోజకవర్గం అభివృద్ధి సంస్థలు రాజకీయ రాద్ధాంతాలు కాకుండా ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్ సూచించారు. చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ సమయంలో అనవసర ఆరోపణలు, రాజకీయ విమర్శలతో పనులు ఆలస్యం కావడం ప్రజల మేలు చేయరాదని, చీరాల పట్టణం మరియు పరిసర గ్రామాల్లో రహదారులు, త్రాగునీటి సరఫరా, ఆరోగ్య సేవల వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మా వైఎస్ఆర్సీపీ పార్టీ సోదరులు చీరాల నియోజకవర్గంలో వివిధ హోదాల్లో ఉన్నవాళ్ళు, కౌన్సిలర్స్ కానీ, పట్టణ అధ్యక్షులు కానీ, వివిధ హోదాల్లో ఉన్న సోదరులు మరి ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే మా కూటమి పార్టీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మద్దులూరి మాలకొండయ్య గారి మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? చీరాల్లో ఏం జరుగుతుంది, చీరాల్లో అభివృద్ధి ఎలా ఉంది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు అనే విషయం కూడా మీరు మర్చిపోయి, మీరు మాట్లాడింది నిజం అనుకుని మరి ఆయన మీద అలా మాట్లాడటం ఎంతవరకు భయమో మాకైతే అర్థం కావడం లేదు. జనసేన పార్టీ సంబంధంగా మేము తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా అసోసియేటెడ్ అయి పయనిస్తున్న దగ్గర నుంచి మద్దులూరి మాలకొండయ్య గారు ఆయన ఏంటి, వారి మనస్తత్వం ఏంటి, ప్రజలకు వారు చేస్తున్న సేవలు ఏంటి అనేది ప్రత్యక్షంగా చూసాం. నిన్న వైఎస్ఆర్సీపీ సోదరులు మాట్లాడే విధానం ఏమిటంటే, వారు మున్సిపల్ ఎలక్షన్ల దగ్గర నుండి సార్వత్రిక ఎన్నికల వరకు, అక్కడి నుంచి అమరావతి, అమరావతి నుంచి అవినీతి, అక్కడి నుంచి తిరుపతి లడ్డు, ఇక వారికి తోచిన విధంగా ఒక్క ఫ్లెక్సీ విషయం సాగుగా తీసుకుని చీరాల్లో ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నిటి మీద మరి వారి విఘ్నతకే వదిలిపెడుతున్నాను. ఒక సోదరుడు మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏ విషయంలోనైనా సరే అసలు మున్సిపల్ ఎలక్షన్ జరిగింది విధానం మీకు తెలుసా? ప్రకాశం టైగర్ మాకు అత్యంత పూజ్యులు, గౌరవనీయులు కరణం బలరామ కృష్ణమూర్తి గారు అప్పుడు ఎక్కడున్నారు? మున్సిపల్ ఎలక్షన్ జరిగేటప్పుడు పరిస్థితి ఏంటి? అనిల్ గారు మీతోనే మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్సీపీలో ఎవరో ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు ఓడిపోయింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా వివిధ కార్మిక కర్షక సంఘాల పిలుపుల మేరకు జగనున్న సార్వత్రిక సమ్మె బాపట్లలో జిల్లా కార్మికులు, రైతు సంఘాలు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి కార్మికులు పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులంతా సమ్మెలో పాల్గొనేందుకు సిఐటియు, ఏఐటియు, ఎఫ్ఐటియుతో పాటు వివిధ కార్మిక సంఘాల రైతు, కౌలు రైతు సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. వర్కర్లందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. వర్కర్లందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. వ్యతిరేకించండి ప్రభుత్వాల సంస్థల ప్రయోజన విధానాలను, కాపాడండి ప్రభుత్వ సమస్యలను, కాపాడండి ప్రభుత్వ సమస్యలను, కాపాడండి ప్రభుత్వ సమస్యలను, వ్యతిరేకించండి కార్పొరేట్ విధానాలను,
జిల్లాలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలు గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. చిరుకుపల్లి మండలం అరుంబాక పంచాయతీ కామినేనిపాలెం గిరిజన కార్యాలయం నందు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజనులకు నిత్యావసర వస్తువులను కలెక్టర్ పంపిణీ చేశారు. మన జిల్లాలోనే చేస్తున్నారా లేదా అంటే మన అందరికి అనాలిసిస్ తీసేసుకొని ఇండివిజువల్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందరికీ కూడా ఆధార్ నెంబరు, రేషన్, హౌస్ సైట్ అంటే లెటర్స్ ఫోకస్ హౌస్ సైట్ ఎంతవరకు చేయగలుగుతాం తెలియదు కానీ లెటర్స్ క్రియేట్ దిస్ ఒక డ్రైవ్ లాగా తీసుకొని ఫస్ట్ ఆధార్ దాంట్లో మీరు మనకు సహాయం చేయాలి. ఎవరెవరు ఉన్నారు, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఎంతమంది ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళడం, వాళ్ళని పిలుచుకురావటం, సచివాలయంలో అప్లై చేయటం, ఇవన్నీ కూడా కొన్ని పనులు ఉన్నాయి. అవన్నీ మీరు చేయాలి. ఓకే, ఆధార్ కార్డు మిస్సింగ్ మిగతా వాళ్ళని 1 by 1 అమ్మా, ఇవన్నీ మీ కొరకే తీసుకోండి. బాపట్ల జిల్లా చీరాల్లో తెలుగుదేశం పార్టీ చీరాల మండల అధ్యక్షులు డోగుపర్తి బాలకృష్ణ, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యార్థులకు 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకి 1200 కోట్ల పాత బకాయిల్ని విడుదల చేయడం జరిగింది. దాంట్లో దాదాపు బీసీ సంక్షేమ శాఖకి 399 కోట్లు ఒకటి, అట్లానే 477 కోట్లు ఒకటి, అట్లానే ఈడబ్ల్యూఎస్ కింద 358 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖ కింద 98 కోట్లు. అట్లా ఈ నిధులు విడుదల చేయడం సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక భారం అనేది తగ్గించడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు ఈ పాత గవర్నమెంట్ లో ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడడం జరిగింది. అట్లానే వారి 10 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్స్ ని కూడా ఈ రోజు కాలేజీల నుంచి విద్యార్థులకు చేర్చడం జరిగింది. అలానే ఇప్పుడు ఇదే కాకుండా గత సంవత్సరం కూడా 1798 కోట్ల రూపాయలని విద్యార్థులకు అందించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 2786 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ని విద్యార్థులకు చెల్లించడం ద్వారా వారి యొక్క విద్యార్థుల భవిష్యత్తుకి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కారకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ లోకేష్ అన్న. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది విద్యార్థులకి. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ప్రత్యేక చొరవతో ఈనాడు 1200 కోట్ల రూపాయలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలను కూడా పూర్తిగా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి నారా లోకేష్ బాబు గారిది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూసుకుంటే విద్యార్థులకి చంపపెట్టుగా విద్యార్థుల్ని విద్యను దూరం చేసే విధంగా ఎన్నో విధాల వాళ్ళని అణిచివేస్తూ విద్యార్థులు చదువు దూరం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. కానీ ఈ రోజు నారా లోకేష్ బాబు గారి అధికారం వచ్చిన తర్వాత ఒకేసారి 1200 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి డైరెక్ట్ గా ఏదైతే కాలేజీ పాత పద్ధతిలోనే కాలేజీ ఖాతాల్లోనే వేసి నారా లోకేష్ బాబు గారు పాత పద్ధతులను అనుసరించి కాలేజీలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు పూర్తి స్థాయి ఉపశమనాన్ని ఇచ్చిన పరిస్థితి ఈ రోజు నారా లోకేష్ బాబు గారిది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థి యొక్క భవిష్యత్తు ఎవరైనా ఉన్నారంటే అది ఒక నారా లోకేష్ బాబు గారు. పచ్చూరు గ్రామంలోని బస్టాండ్ సెంటర్ నుంచి సిఐటియు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని ర్యాలీలో బయలుదేరి పచ్చపర్చూరులోని ప్రధాన కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉంది. దీని ఉద్దేశం కార్మికులకి నష్టదాయకమైనటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. రెండవది
ట్రంప్ తోటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ వ్యవసాయ రంగానికి నష్టదాయకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనివల్ల రాబోయే 5 సంవత్సరాల్లో 45 లక్షల కోట్ల రూపాయలు అమెరికా వస్తువులు భారతదేశంలోకి దిగుమతి అవుతాయి. దీనివల్ల రైతాంగానికి, పత్తి పండించే రైతాంగానికి, మొక్కజొన్న పండించే రైతాంగానికి, ఆడి రైతులకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుద్ది. ఒకటే ఉదాహరణ, ఇప్పుడు 26 రూపాయలకి అమెరికా పాలు లీటర్ 26 రూపాయలకి మన దేశంలో దిగుమతి అవుతాయి. అప్పుడు పాడి రైతుల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అట్లాగే బీబీజీ రామ్జీ పేరుతోటి గత ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి బీబీజీ రామ్జీ పేరుతోటి కొత్త ఉపాధి చట్టాన్ని తీసుకొచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గత 20 రోజులుగా చేపట్టిన స్వచ్ఛ భారత ఉద్యమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిలుపు మేరకు పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా ప్రతినిధులు ఈ పారిశుద్ధ్య పనుల్లో భాగస్వాములుగా క్షేత్ర అభివృద్ధికి, పరిశుభ్రతకు మీడియా సోదరులు అందిస్తున్న మద్దతుకు అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు కొనియాడారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. డిజిటల్ మీడియా సోదరులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి వాళ్ళ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మహాశివరాత్రి సందర్భంగా నరేంద్ర మోడీ గారిని చూసి, అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా హుషారుగా వాళ్ళ శివరాత్రికి మనం స్వచ్ఛ భారత్ చేద్దామని చెప్పి రిపోర్ట్ అందరూ కూడా రావడం జరిగింది. మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి ప్రజాకర్తపై పనిచేయడం జరిగింది. ఏదైనా మన కొండ పండుగ చాలా విజయవంతం చేయాలనే ఆలోచనతోటి మీడియా సోదరులందరూ కూడా రావడం జరిగింది. ఇది ఒక గొప్ప ప్రేరేపణ, చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే మన పని మనమే చేసుకోవాలి. ప్రభుత్వంతో పాటు మనం కూడా కష్టపడి పనిచేయాలి. రైతు సోదరులతో పాటు, మహిళా మరి అక్క జిల్లలతో పాటు మీడియా సోదరులు కూడా వాళ్ళకి పనిచేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి వాళ్ళు మనకు కొండ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి, పండుగ చక్కగా జరుపుకోవాలి ఆలోచనతోటి అందరూ ముందుకు రావడం జరిగింది. దీని అందరూ కూడా మరి ప్రేరేపణ మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. వారు కూడా చీపురు పట్టుకొని అన్ని చోట్ల మరి గుడి ప్రాంతాలు అన్ని కూడా శుభ్రం చేస్తా ఉన్నారు. అదే టెంపుల్ టు రివ్యూ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిజంగా మీడియా సోదరులందరూ కూడా వచ్చి మాతో నరసరావుపేట అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు అరవింద బాబు పిలుపు మేరకు డిజిటల్ మీడియా పల్నాడు జిల్లా వాసులందరం కూడా ఈ రోజు కోటప్పకొండలో శాసనసభ్యులు అరవింద్ బాబు గారి సమక్షంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా గత 10 రోజుల నుంచి డిజిటల్ మీడియా సోదరులందరూ ఈ కోటప్పకొండ దగ్గర స్వచ్ఛ భారత్ లో కార్యక్రమాలు చేస్తూ డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారి యొక్క అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శాసనసభ్యుల వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఎవరు చేయనట్టు విధంగా శాసనసభ్యుల వారు మహాశివరాత్రి పురస్కరించుకొని గత 20 రోజుల నుంచి కోటప్పకొండ వద్దే తిష్ట వేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిజిటల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారి పిలుపు మేరకు వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మిత్రులందరూ చాలా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. మనకి భారతదేశానికి ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు, ఈ నరసరావుపేట నియోజకవర్గంలో అరవింద్ బాబు గారిని చూసి అందరం కూడా ఈ విధంగా చేస్తే ఎక్కడ కూడా ఇంత బాగా జరిగినటువంటి స్వచ్ఛ భారత కార్యక్రమం నేను ఇంతవరకు చూడలేదండి. ఆయన డాక్టర్ గారు అయినప్పుడు పల్నాడు జిల్లా కరంపురి మండలంలోని సిపిఐ ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, ఉపాధి హామీ పథకాన్ని అమలు పరచాలని, రైతులు పండించే పంటలకు మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ గత గనులను కేటాయించాలి, ఉక్కు పరిశ్రమకు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, అంగన్వాడీ ఆశా కార్యకర్తలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలుపరచాలని అన్నారు. అఖిల భారత
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఈ రోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఈ రోజు సార్వత్రిక సమ్మెను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను ఆశా వర్కర్ కనీస వేతనం, ఆశా వర్కర్ కనీస వేతనం, ఆశా వర్కర్కి నాణ్యమైన మొబైల్, నాణ్యమైన మొబైల్, ఆశా వర్కర్కు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అందరిలాగే ఆశా వర్కర్ సంక్షేమ పథకాలు. ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత సార్వత్రిక సమ్మె మొదలుపెట్టాము. అందులో భాగంగా మన కారంపూడిలో కూడా ఈ సమ్మెను కొనసాగించి ర్యాలీ అయిపోయింది. ఈ సార్వత్రిక సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరగడం జరుగుతుంది. ఈ సమ్మె చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ గారికి కొంచెం వండా జ్ఞానోదయం అయ్యి ఈ పెంచినటువంటి ఈ తగ్గించినటువంటి 4 లేబర్ కోడ్లను అమలు చేయకుండా అట్లా ఆపుతారని, అలాగే రైతులకు గిట్టుబాటు ధర కట్టి మరి మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి పూనుకున్నారు. మరి ఆ ప్రైవేటు పరం ఇలా విశాఖ ఉక్కుని మనం సాధించుకున్నామంటే ఎంతో మంది మరి దానికోసం బలిదానం అయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అప్పుడు ఉన్నటువంటి 64 మంది వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, దాదాపు 64 మంది మరి ఎంపీ పదవులకి, ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు చేసి విశాఖ ఉక్కు మాకు కావాలని చెప్పేసి నిర్ణయించి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. సార్వత్రిక సమ్మె ఉద్దేశం ఏంటంటే కార్మికులు, కర్షకులు ఆనాడు పనిచేసి ఎన్నో శ్రీకాకుళం నగరాన పనిచేసి పోరాడి సాధించుకున్న వందల మంది చనిపోయినా సరే పోరాడి 40 కార్మిక చట్టాలని సాధించుకున్నారు. అయితే ఆ రోజు సాధించుకున్న 44 చట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ 44 ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.